నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో గల శ్రీ పర్వతవర్ధని సహిత లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్నసత్రం ప్రారంభమై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మొదటి వార్షికోత్సవం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అన్న పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నసత్రం నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంవత్సరం పాటు స్వచ్ఛందంగా వంట చేసిన సిరికొండ గ్రామస్తులు బాలయ్య, సాంబయ్యలను దాతలు జలంధర్, సంజీవులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బడాల సంతోష్, రాజారెడ్డి, అవధూత గంగాధర్, పారిపల్లి రాజ్కుమార్, కంచెట్టి లక్ష్మీనారాయణ, భూపతి, బిఎస్ఎఫ్ శ్రీనివాస్, ఆర్వి ప్రకాష్, దేగం సాగర్, వినీల్ భక్తులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఇది చూడే మేమద్దా వీడియో 1 ఇయర్ పాటు 1 వీక్ గణేష్ నువ్వు కొంచెం బిడ్రా లొంక రామలింగేశ్వర మహాక్షేత్రం లొంకనందు సిరికొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి విన్నపం మేరకు వారి భక్తుల సౌకర్యార్థం కొరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్ర కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించబడుతుంది. ఇట్టి అన్నసత్ర కార్యక్రమానికి దాతలుగా వివరించినటువంటి దాతలకు, భక్తులకు, సేవకులకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజుకు ఒకటో సంవత్సరం ఏడాది పూర్తవుతున్నందున ఈరోజు పెద్ద మొత్తంలో ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ సత్రానికి సహకరిస్తున్నటువంటి దాతలకు, సేవకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పర్వతవర్ధిని సహిత శ్రీ 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 లొంకరామలింగేశ్వర స్వామి ఆలయం లొంక సిరికొండ. ఈ ఆలయం త్రేతాయుగంలో ఏర్పాటు చేయబడినటువంటి శ్రీరాముడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆలయం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీరాముడు ఈ పరిసర ప్రాంతాల్లో శివునికి అభిషేకం చేయదలిచి పక్కనే ఉన్నటువంటి సెలయేరులో నుంచి ఇసుక తీసుకొచ్చి శివుణ్ణి తయారు చేసి అభిషేకం చేసుకున్నాడనే ప్రతీతి. తత్ఫలితంగానే లంకకు వెళ్ళే సమయంలో ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చేసినటువంటిదే ఈ లొంక. మరి ఆ శ్రీరాముడు అభిషేకం చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైతే ఏం కావాలి కోరుకో అని ఆ శివుడు శ్రీరాముడిని అడిగినప్పుడు నాకేం కోరికలు లేవు కానీ
ఈ క్షేత్రం అంతా కూడా పవిత్ర క్షేత్రంగా మారి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటి విధంగా ఉండాలి ఈ క్షేత్రం అంతా అని చెప్పేసి ఆ శ్రీరాముడు కోరుకున్నటువంటి ఈ ప్రాంతం. తత్ఫలితంగానే ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు. వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టే భక్తుల యొక్క తాకిడి ఇంతగా ఉందని మేము కూడా భావిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తుడి కోరికలు నెరవేరుతాయనేటటువంటి దృఢ సంకల్పంతో వచ్చేటటువంటి భక్తుడే కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నసత్రంలో కూడా అన్నప్రసాద వితరణకి నేనున్నాను అంటూ ప్రతి ఒక్క దాత ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.